హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెత్తగా దూదులా ఉండే చపాతీలు, పరోటా మనం ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు గట్టిగా ఉన్నాయని మారం చేయరు, చాలా మంచిగా బాగా తినేస్తారు. మనం స్కూల్కైనా సరే లంచ్ ప్రిపేర్ అవ్వకపోతే ఇలా చపాతీలు ప్రిపేర్ చేసి పెట్టచ్చు. మనం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గోధుమ పిండిని అయితే తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి కలిపేసి ఒక 20 మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం చపాతీలు చేసే ముందు ఇలా తీసుకుని మెత్తగా ఒత్తుకున్న తర్వాత ఇది చూడండి, పొరలుగా రావాలంటే ఇలా కొంచెంగా ఒకసారి చపాతీ చేసినాక మధ్యలో కట్ చేసుకుని ఇలా రౌండ్గా అయితే ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే పొరలుగా అయితే వస్తుంది మనకి చపాతీ అనేది. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా మధ్యలోకి ఇలా నుంచోబెట్టి ఇలా మధ్యలోకి అయితే ఒత్తేసేయండి. ఒత్తి ఇలా మనం ఫోల్డ్ చేసేసి మళ్ళీ కొద్దిగా గోధుమ పిండిని అయితే వేసుకుని చపాతీలోగా ఒత్తేసుకోవాలి. ఏం లేదు, చాలా సింపుల్, చాలా మంచిగా ఉంటుంది. కొంచెం పెద్ద టైం టేకన్ ప్రాసెస్ ఏం కాదు. ఫోల్డింగ్ చేసే కన్నా ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా గనక మనం చేసి పెట్టామంటే. అంతేనండి, అయిపోయింది. చపాతీలు అన్నీ కూడా ఇట్లాగే కట్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటాయి. సాయంత్రం కూడా మనకి ఎండిపోయినట్టు అయిపోవండి, మెత్తగా ఇట్లానే బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఇంకో చూడండి ఎట్లా పొంగుతుందో, పొరలుగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. మీ చపాతీలు మీరు ఇట్లానే చేస్తారా, ఇంకెలా వెరైటీగా చేస్తారా నాకైతే చెప్పండి. ఇంకా ఆలు బఠానీ కర్రీ అయితే చేస్తానండి నేను. ఆలు బఠానీ కర్రీలోకి ఈ చపాతీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. చికెన్ మటన్ కూడా చాలా బాగుంటుందండి చపాతీలు రోటీలోకి. ఇక చూడండి పొరల కింద ఎట్లా వచ్చిందో చాలా మంచిగా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.